ఇంగ్లీష్. హలో, నేను సాధన చాగల్టి. నా స్టాల్ నగుమోము ఇస్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్. సో నేను బేసిక్గా కలంకారీ ఆర్ట్ చేస్తాను. కలంకారీ ఆర్ట్ అనేది యూజువలీ ఈ రోజుల్లో అందరూ దే ఆర్ స్విచ్చింగ్ టు అక్రాలిక్స్. ఎందుకంటే ట్రెడిషనల్ కలంకారీ ఆర్ట్ చేయాలి అంటే చాలా కష్టం. ఈ క్లాత్ ట్రీట్ చేయాలి, కలర్స్ అవి తయారు చేయాలి, చాలా లాంగ్ ప్రాసెస్. సో దీనికి బదులుగా అందరూ అక్రైలిక్స్కి స్విచ్ అవుతున్నారు. బట్ ఐ పర్సనలీ డోంట్ వాంట్ టు యూజ్ ఎనీ కలర్స్ విచ్ హార్మ్ ది ఎన్వైరన్మెంట్. I work as a climate change advisor for Ministry of Environment. So I personally use the chemical plants. So ఇవన్నీ natural dyes and also ఈ dyes కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ నుంచి చేస్తారు. లైక్ మంజిష్టా నుంచి రెడ్ చేస్తారు, కరక్కాయ నుంచి ఎల్లో చేస్తారు, సో ఇండిగో నుంచి బ్లూ చేస్తారు. సో ఇవన్నీ న్యాచురల్ కలర్స్. సో ఈ కలర్స్ అండ్ ఈ ఆథెంటిక్ ప్రాసెస్తోనే చేయాలి అన్నది నా అజెండా. అది వచ్చే వాళ్ళకి కూడా తెలిసేలా చేయాలన్న దానికోసమని ఇక్కడ లైవ్ వర్క్షాప్ పెట్టాము. ఎందుకంటే వచ్చి పెయింటింగ్స్ చూస్తారు, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, బట్ అంత అర్థం అవ్వకపోవచ్చు. బట్ దెన్ వెన్ పీపుల్ డూ ఇట్ బై దర్ ఓన్ they'll get to know. అండ్ ఆల్సో ఆథెంటిక్ కలంకారీ పెన్ యూజ్ చేసి మాత్రమే చేస్తున్నాం. ఎలాంటి పెయింట్ బ్రషెస్ కానీ అక్రాలిక్ పెయింట్స్ కానీ. ఈ పెన్ కూడా జస్ట్ బ్యాంబూ, ఇంకా ఈ లోపల ఉన్నది గొంగలి మన గోట్ ఊల్తో చేస్తారు కదా, గొంగలి. యా, జస్ట్ ఆ గొంగలి బ్యాంబూకి చుట్టేసి ఆ థ్రెడ్ చుట్టేస్తారు. దిస్ యాక్ట్స్ ఎ పెన్, కలంకారీ పెన్. సో డూ యూ థింక్ వీ హ్యావ్ టు గో అండ్ బై బ్రషెస్ ఆర్ సంథింగ్ టు పెయింట్? సో వీ డోంట్ నీడ్ ఎనీ బ్రషెస్ ఆర్ ఎనీ acrylic colors or anything. We have a lot of heritage knowledge, traditional knowledge about art. అది జనాలకి తెలియట్లేదు. సో నెక్స్ట్ ఇట్ ఇస్ వెరీ డిఫరెంట్, వెరీ మీ కంటికి కూడా చూస్తే చాలా కామ్గా ఉంటుంది, షైనీ అతుక్కుపోతుంది. ఇది ఈగలు కూడా వాళ్తూ ఉంటాయి. జాకెట్